హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా త్వరగా. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదండి ప్రస్తుతం ఉన్న హెవీ కాంపిటీషన్స్తో. సో ఎప్పుడో కాంపిటీషన్స్కి ప్రిపేర్ అయ్యి వదిలేసి ఉంటారు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. బట్ కొంచెం 1 మంత్ ఆర్ 2 మంత్ గ్యాప్ వచ్చినా సరే ప్రిపరేషన్కి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సింది. అంతగా అయితే ఏం గుర్తుండదు, మొత్తం కూడా ఎంటీ అయిపోతుంది. ఎక్కడో చదివినట్టే గుర్తుంటుంది, బట్ మనం మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు అసలు ఏమీ గుర్తుండదు అనమాట. సో ఎప్పుడో ఉన్న ప్రిపరేషన్ని ఎగ్జామ్ ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు కుదిరే పని అయితే కాదు. త్వరగా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అక్క అని కూడా అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్ అయితే చెప్తూనే ఉన్నానండి. ఎగ్జామ్ అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి టెక్నీషియన్ అప్లికేషన్స్ మళ్ళీ తీసుకుంటున్నారు, ఇంకా పోస్టుల సంఖ్య పెరిగాయి కాబట్టి ఒకవేళ టెక్నీషియన్ ఎగ్జామ్స్ కనుక ఆర్పిఎఫ్ కంటే ముందు పెడితే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అనేవి లేట్ అవుతాయి. అలా కాకుండా టెక్నీషియన్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే కనుక మనకి ఆర్పిఎఫ్ని ముందుకు తీసుకొచ్చి మనకి ఎగ్జామ్స్ అయితే పెడతారనమాట. ఎట్లేదనుకున్నా సరే మనకి ఎగ్జామ్స్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఈ టైం పీరియడ్లో అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి 2.5 to 3 months అయితే టైం అయితే ఉంది. ఈ టైంని కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనం డెఫినెట్గా ఒక మంచి జాబ్ అయితే పొందిన వాళ్ళం అవుతాము. అండ్ మీరు కోరుకున్న యూనిఫామ్ జాబ్ రావాలి అంటే డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే, తప్పదు. అండ్ ఈ వీడియోలో చెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది అక్క అని ప్రతిరోజు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లెవెల్ అనేది మనకి లాస్ట్ ఇయర్ పేపర్ని బేస్ చేసుకుని అయితే ఉంటుందండి. ఇప్పుడు 2018 నోటిఫికేషన్ జరిగినప్పుడు అంతకుముందు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అసలు జరగలేదనమాట, అదే ఫస్ట్ నోటిఫికేషను. అంతకుముందు 2016లో ఒక నోటిఫికేషన్ వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చింది 2018 నోటిఫికేషన్ అనమాట. సో అప్పుడు రాసే వాళ్ళకి ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ సమ్ అవేర్నెస్ కానీ లేకపోతే సిలబస్ కానీ ఏది కూడా కరెక్ట్గా తెలీదు. అలాంటి టైంలో కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉన్నాయి అండ్ మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు, మంచి మంచి క్లాసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, సోషల్ మీడియా అనేది బాగా పెరిగిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండి 2024 నోటిఫికేషన్లో మనం ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టడం అనేది చాలా చాలా సింపుల్ అనమాట. అండ్ ఎగ్జామ్ లెవెల్ కనుక వస్తే 2018లో ఏమీ తెలియకుండానే ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుందో తెలియదు. సో వాళ్ళకి ఏం చేశారంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ అప్పుడు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని అంటే 59 lakh అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. 9,000 చిల్లర పోస్టులకి 59 lakh అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అరౌండ్ ఒక పోస్ట్కి మనకి కానిస్టేబుల్కి వచ్చేసరికి 1054, 56 ఈ మధ్య 1 అప్లికేషన్స్కి అంతమంది అయితే అప్లై చేశారనమాట. ప్రస్తుతం ఉన్న ఆర్పిఎఫ్ అప్లికేషన్స్ అయితే మనకి 24 lakh మాత్రమే ఉన్నాయి. బట్ దానికి తగ్గట్టే మన పోస్టులు కూడా ఉన్నాయి, 4 lakh చిల్లర మాత్రమే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అంటే 2018తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు తక్కువ కాంపిటీషనే ఉండొచ్చు. బట్ మనకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే హార్డ్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కోచింగ్ సెంటర్స్ కానీ మంచి మంచి యాప్ల్లో కానీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు తక్కువ అప్లికేషన్స్ రావడానికి కారణం ఏంటి అంటే మనకి చాలామందికి ఆర్పిఎఫ్ గురించి అవేర్నెస్ అయితే సరిగ్గా ఉండదు. అందరు కూడా స్టేట్ పోలీస్ కోసమే పెడుతూ ఉంటారు, కానీ లేకపోతే ఎస్ఎస్సి జీడీ చూస్తుంటారు, ఎంటీఎస్ హవాల్దార్ చూస్తుంటారు. ఆర్పిఎఫ్ కోసం చాలామందికి అవేర్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా మనకి ఆర్పిఎఫ్ గురించి అవేర్నెస్ తక్కువగానే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అదొక కారణం అనమాట. అంతేకాని మనకి అప్లికేషన్ తక్కువ వచ్చినంత మాత్రాన మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుందని అయితే చెప్పలేము. ఇప్పుడు వచ్చే పేపర్లో మనకి ఎగ్జామ్ అయితే మోడరేట్ టు హార్డ్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇక ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ యొక్క ఎగ్జామ్ మోడల్స్ చూసుకొని ఇంకా అవే ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేకపోతే దానికంటే తక్కువ ప్రిపేర్ అయితే సరిపోతుందా, కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి అని అంటుంటారు. అలా అయితే కుదరదండి. సో ఎన్ని తక్కువ అప్లికేషన్స్ వచ్చినా సరే వాళ్ళలో నుంచి మనకి ఫిల్టర్ చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. అండ్ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్పిఎఫ్ బోర్డు ఏం చేస్తుంది అంటే మనకి పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే సెట్ చేస్తుంది. సో అలా చేసినా సరే అందరికీ న్యాయం జరగడం కోసం నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా పెడుతుంది. సో నార్మలైజేషన్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, రాస్కోర్కి దానికి సంబంధం ఏంటని వీడియో అయితే చేశాను, డెఫినెట్గా అయితే చూడండి వీడియోస్.
ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మనకి ఆర్పిఎఫ్ 2018 నోటిఫికేషన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకొని చెప్పినట్లయితే కనుక మనం ఇంకొంచెం హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ మోడల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అండ్ ఎక్కడి నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, అర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ ఎక్కడి నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనేది చూసుకోండి. ఆ యొక్క మోడల్స్లో అడ్వాన్స్ లెవెల్ దానిలోనే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ప్రిపేర్ అవ్వటం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ స్టేట్ పోలీస్ రాసిన వాళ్ళకైతే అర్థమవుతుంది స్టేట్ పోలీస్కి అండ్ ఆర్పిఎఫ్కి ఉన్న తేడా ఏంటి అనేది. మనకి స్టేట్ పోలీస్లో 200 క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఒక క్వశ్చన్ చదవడానికి మనకి 2 minutes అప్రాక్సిమేట్గా సరిపోతుంది అనమాట. అండ్ అట్లీస్ట్ మనం 100 క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయలేము, అంత హార్డ్గా ఇస్తాడు పేపరు. సో ఇండైరెక్ట్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అనమాట స్టేట్ పోలీస్లో. సో స్టేట్ పోలీస్కి ఏంటంటే ఎగ్జామ్ అనేది డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఫిజికల్ అనేది మనకి సింపుల్గా వదిలేస్తాడనమాట. అలా ఉంటుంది స్టేట్ పోలీస్లో. అండ్ స్టేట్ పోలీస్కి ఆర్పిఎఫ్కి ఉన్న ఫెసిలిటీస్ కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో సెర్చ్ చేయండి. అండ్ తర్వాత ఏంటంటే మనకి ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ వచ్చేసరికి 10th బేస్ లెవెల్ అండ్ ఎస్ఐ వచ్చేసరికి డిగ్రీ బేస్. సో ఈ వాటికి సంబంధించినట్టుగానే మనకి క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేస్తారు. ఆర్పిఎఫ్లో ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఫిజికల్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మనకి ఫిజికల్లో ఫిట్ అవుతారని అయితే ఏం లేదు. అందుకని వాడు 1:10 రేషియోకి మనకి ఫిజికల్గా అయితే పిలుస్తారు. సో ఆర్పిఎఫ్లో ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారనమాట. అదేంటి అంటే ఫస్ట్ ఎగ్జామ్లో 1:10 రేషియోలోకి ఆర్పిఎఫ్ ఫిజికల్ టెస్ట్ కోసం తీస్తారు కదా, వాళ్ళు ఇంకా ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా సరిపోకపోతే నెక్స్ట్ సెకండ్ కాల్లో కూడా 1:10 రేషియోలో పిలుస్తామని అయితే చెప్పారు. సో ఎవరు కూడా హోప్ అయితే మిస్ అవ్వకుండా ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ని తట్టుకొని ఎగ్జామ్లో ముందు ఉండాలి అంటే ఈ రోజుని బట్టి చాలా కష్టం అనమాట. ఎందుకంటే మనకి సోషల్ మీడియాలో పెరిగిపోయింది అండ్ కోచింగ్ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి హెవీ కాంపిటీషన్ తట్టుకొని ఒక జాబ్లో నిలబడాలంటే అంత ఈజీ అయ్యే పని అయితే కాదు. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కుదిరే పని అయితే కాదు. చాలా డెప్త్లోకి వెళ్ళి ప్రిపేర్ అయితే మాత్రమే మనం ఎగ్జామ్లో గెట్ ఇన్ అవ్వగలుగుతాం అనమాట. ఇంకా ఆర్పిఎఫ్ ఫిజికల్లో ఏం చూస్తారు ఏంటి అనేది నేను ఒక సపరేట్గా వీడియో కూడా చేశాను. వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదనమాట విషయం. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లెవెల్ అనేది మనకి 2018 నోటిఫికేషన్లో వచ్చిన క్వశ్చన్స్ కంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, అంతకుమించి అయితే ఉండవు. మీ యొక్క ప్రిపరేషన్ని కూడా ఆ లెవెల్లో చేస్తేనే సరిపోతుందండి. అండ్ మాక్ టెస్ట్లు ఇవ్వండి ప్రతిరోజు, లేకపోతే డే బై డే ఒక మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి, దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ డెఫినెట్గా వదలకుండా చూడండి. ఆ తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన సరే ఎక్కువ ఫోకస్ అయితే చేయండి, సరిపోతుంది. ఇంకా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మీకు టైం కనుక ఉంటే వీటి జోలికి వెళ్ళండి. అండ్ వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ లిస్ట్ అయితే ఇచ్చాను వీడియోస్లో, అవైతే ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. సో ఇదనమాట విషయం. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.